తమిళ రచయిత కవి ఆర్ వైరముత్తుకు అత్యంత ప్రతిష్టాత్మకమైన 60వ జ్ఞానపీఠ పురస్కారాన్ని అనౌన్స్ చేశారు. ఈ జ్ఞానపీఠ అవార్డు ఇండియాస్ ఓల్డెస్ట్ అండ్ హైయెస్ట్ లిటరరీ అవార్డు అని చెప్పొచ్చు. సాహిత్య రంగంలో విశిష్ట కృషి చేసిన రచయితలకి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డుని కేవలం భారతీయ రచయితలకు మాత్రమే ఇస్తారు. దట్టు భారతీయ భాషల్లో అండ్ ఇంగ్లీష్లో చేసిన రచనలకు మాత్రమే ఇస్తారు. దీన్నే ఇంకోలో చెప్పాలంటే మన భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో గుర్తించిన 22 భాషల్లో కానీ లేదా ఇంగ్లీష్లో కానీ రచనలు చేసిన భారతీయ రచయితలకు ఇస్తారు. అలానే మరణించిన వ్యక్తులకు ఇవ్వరు, అంటే ఆ రచయితకే స్వయంగా ఇస్తారు. లాస్ట్ ఇయర్ ఈ అవార్డుని ఛత్తీస్గఢ్కి చెందిన వినోద్ కుమార్ శుక్లాకి అనౌన్స్ చేశారు. ఈయన అదే సంవత్సరం డిసెంబర్ 23న మరణించారు. కానీ ఈయన మరణించడానికి 1 మంత్ ముందు అంటే 21 నవంబర్ 2025న కదల్లేని స్థితిలో ఉన్న ఈయన ఇంట్లోనే ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ అవార్డుని 1961లో ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ప్రదానం చేయడం స్టార్ట్ చేసింది మాత్రం 1965 నుంచి. ఇనీషియల్ డేస్లో అంటే ఇవ్వడం స్టార్ట్ చేసిన 1965 నుంచి 1981 వరకు ఆ రచయిత యొక్క మోస్ట్ అవుట్ స్టాండింగ్ వర్క్కి, అంటే అప్పటి వరకు ఆ రచయిత రాసిన బుక్స్లో బెస్ట్ బుక్కి అవార్డు ఇచ్చేవారు. ఫర్ ఎగ్జాంపుల్ 1965లోనే తీసుకుంటే ఈ అవార్డుని ఫస్ట్ టైం మలయాళం రైటర్ జి శంకర్ కురుప్కి ఆయన రాసిన ఓడక్కుళ్ళల్ అనే ఒక కవితా సంకలనానికి ఇచ్చారు. 1980 వరకు ఇలానే చేసేవారు, కానీ 1981లో ఈ రూల్స్ని రివైజ్ చేశారు. ఆ రచయితకి అవార్డుని ప్రకటించిన సంవత్సరాన్ని మినహాయించి దానికి 20 సంవత్సరాల ముందు వరకు ప్రచురితమైన పుస్తకాలను మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ అవార్డు గ్రహీతలకు ఏమేమి ఇస్తారంటే 11 లక్షల క్యాష్ ప్రైజ్ ఇస్తారు, ఒక వాగ్దేవి అంటే సరస్వతీదేవి స్టాచ్యూని ఇస్తారు, వీటితో పాటు ఒక ప్రశంసా పత్రాన్ని కూడా అందజేస్తారు. నెక్స్ట్ ఈ సంవత్సరం అవార్డు వైరముత్తు రామస్వామి లేదా షార్టర్ ఫామ్లో ఆర్ వైరముత్తు. ఈయన తమిళ సినిమా పాటల రచయిత, కవి, నవలా రచయిత కూడా. ఇప్పటి వరకు ఈ జ్ఞానపీఠ అవార్డు 2 తమిళ రచయితలకు మాత్రమే వచ్చింది. 1975లోనేమో అఖిలానికి 11వ జ్ఞానపీఠ అవార్డు ఇచ్చారు. 2002లో జయకాంతన్కి 38వ జ్ఞానపీఠ అవార్డు ఇచ్చారు. సో ఈ అవార్డుని పొందిన 3వ తమిళ రచయిత ఎవరు అని అడిగారు అనుకోండి, ఆన్సర్ ఏమవుతుంది? వైరముత్తు. ఇవన్నీ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ వాయిసెస్ ఇన్ కాంటెంపరీ తమిళ లిటరేచర్గా కన్సిడర్ చేస్తారు. అంటే సమకాలీన తమిళ సాహిత్యంలో అత్యంత ప్రముఖ రచయితల్లో ఒకరు. ఇప్పటి వరకు ఈయన 37 పుస్తకాలు రాశారు. వీటిలో చాలా భాగం తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషలతో పాటు రష్యన్ అండ్ నార్వీజియన్ భాషల్లో కూడా అనువాదమయ్యాయి. ఓన్గా రచనలు చేయడమే కాకుండా విదేశీ రచయితల రచనల్ని ఎల్లా నదీలం ఎన్వోడం పేరుతో తమిళ రీడర్స్కి అనువాదం కూడా చేశారు. గత 40 సంవత్సరాల్లో తమిళ సినిమాల్లో దాదాపు 7,500 సాంగ్స్ వరకు రాశారు. పద్మశ్రీ, పద్మభూషణ్తో సహా ఎన్నో ప్రెస్టీజియస్ అవార్డ్స్ని గెలుచుకున్నారు. ఈ ఇయర్స్ ఇంపార్టెంటో కొంచెం జాగ్రత్తగా చూడండి. 2003లో పద్మశ్రీ అవార్డు వచ్చింది, 2014లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది. 1990లోనే తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్రపు అత్యున్నత పౌర పురస్కారమైన కలైమామణి అవార్డుతో సత్కరించింది. ఏకంగా 7 సార్లు బెస్ట్ లిరిసిస్ట్గా నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. ఇలా 7 సార్లు జాతీయ ఉత్తమ గీత రచయిత పురస్కారాన్ని అందుకున్న ఏకైక భారతీయ రచయిత ఈయనే. 6 సార్లు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. 2003లో సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. పద్మశ్రీ కూడా ఈయనకి 2003లోనూ వచ్చింది. సో 2 ఇయర్స్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో లిటరేచర్ పరంగా ఈయన చాలా గొప్ప వ్యక్తి, నో డౌట్ అబౌట్ ఇట్. ఎంత గొప్ప వ్యక్తి అంటే ఈయన కాలేజీ స్టూడెంట్గా ఉన్నప్పుడే వైఖరై మేఘంగళ్ అని ఒక కవితా సంకలనాన్ని రిలీజ్ చేస్తే అప్పట్లోనే ఒక మహిళా కళాశాలలో దీన్ని వాళ్ళ సిలబస్లో ఇంక్లూడ్ చేసుకున్నారు. మానవ సంబంధాల్లోని సెన్సిటివిటీ గురించి, సామాజిక స్పృహ గురించి, ప్రకృతి గురించి ఈయన చాలా డీప్గా వర్ణిస్తూ కవిత్వం రాస్తారు. ఇదంతా వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. వైరముత్తు మంచి రచయితే, కానీ మంచి మనిషి కాదు. ఈ మాట అన్నది ఎవరో సాదాసీదా మనిషి కాదు, సాక్షాత్తు ఇళయరాజా తమ్ముడు, సంగీత దర్శకుడు అయిన గంగయ్య అమరన్. సినిమాల్లోకి కొత్తగా వచ్చిన యాక్ట్రసెస్ అండ్ సింగర్స్ని ఈయన లైంగికంగా విధిస్తారనే మాట బాగా ప్రచారంలో ఉంది. 2018లో మీటూ మూవ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఈయన మీద చాలా సెక్సువల్ అలిగేషన్స్ వచ్చాయి. సింగర్స్ చిన్మయి శ్రీపాద, భువనా శేషన్, సుచిత్ర రామదురై, ఏఆర్ రెహమాన్ చెల్లెలు ఏఆర్ రిహానా, జర్నలిస్ట్ సంజా మీనన్, మలయాళీ యాక్ట్రెస్ పార్వతి తిరువోతు లాంటి వాళ్ళు ఓపెన్ గానే ఈయన మీద సెక్సువల్ హెరాస్మెంట్ అలిగేషన్స్ చేశారు. ఇదే టైంలో మరికొందరు కూడా బయటకు వచ్చి తాము వైరముత్తు వల్ల ఇబ్బంది పడ్డామని చెప్పారు. ఈ విషయం ఇండస్ట్రీలో ఉండే చాలా మందికి తెలుసని, అయినా ఎవరో నోరు విప్పరని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడు, ఏ నటుడు ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ కాలేదు. ఈయనకి అగెనిస్ట్గా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఈయనకి పొలిటికల్గా బలమైన సపోర్ట్ ఉంది అంటారు. ఇప్పుడు ఈ వైరముత్తుకి జ్ఞానపీఠ అవార్డు ప్రకటించారు. ప్రముఖ నటులు కమల్ హాసన్, రజనీకాంత్, తమిళనాడు సీఎం స్టాలిన్, మన డిప్యూటీ సీఎం గారితో సహా చాలా మంది ఈయనకి శుభాకాంక్షలు చెప్పారు. ఈ జ్ఞానపీఠ అవార్డు అనేది మన దేశపు అత్యున్నత సాహితీ పురస్కారం అని చెప్పుకున్నాం. సో ఇటువంటి అవార్డుకి రచయిత టాలెంట్తో పాటు ఆయన వ్యక్తిగత ప్రవర్తనను కూడా కన్సిడర్ చేస్తే బాగుండేది.
ప్రస్తుతం ఈ జ్ఞానపీఠ అవార్డు సెలక్షన్ బోర్డు చైర్పర్సన్ ఎవరంటే ప్రముఖ రచయిత్రి ప్రతిభారే. సో ఇలా సాక్షాత్తు ఒక రచయిత్రి హెడ్గా ఉన్న ఒక సెలక్షన్ బోర్డు ఇలా రాతల్లో క్రియేటివిటీ చూపించి వ్యక్తిగత జీవితంలో దారుణంగా ప్రవర్తించే వాళ్ళని ఈ అవార్డుకి సెలెక్ట్ చేయడం అంటే అది ఆ పురస్కారానికి ఉన్న విలువని అండ్ మోర్ ఓవర్ గతంలో అవార్డు తీసుకున్న వాళ్ళ విలువల్ని తగ్గించినట్టే అవుతుంది. అఫ్ కోర్స్ ఇప్పటి వరకు ఈయన మీద ఉన్నవి జస్ట్ అలిగేషన్స్ మాత్రమే అని చెప్పుకున్నాం. కాకపోతే మరీ దాదాపు 17 మంది సెలబ్రిటీ స్టేటస్ ఉన్న మహిళలు ఓపెన్ గానే ఆయన గురించి ఆరోపణలు చేస్తున్నప్పుడు అట్లీస్ట్ ఒక కమిటీ లాంటిదాన్ని అపాయింట్ చేసి ఆ ఆరోపణలు అవాస్తవాలని తెలిసాక ఈయనకి అవార్డుని ఇస్తే బాగుంటుంది. సో ఇక్కడ మన పర్సనల్ ఒపీనియన్స్ని పక్కన పెడితే మనం పైన చెప్పుకున్న డీటెయిల్స్ మాత్రం రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ జ్ఞానపీఠ పురస్కారం పొందిన 60వ వ్యక్తి 3వ తమిళ వ్యక్తి వైరముత్తు. ఈయనకి 2003లో పద్మశ్రీ సాహిత్య అకాడమీ అవార్డ్స్ వచ్చాయి, 2014లో పద్మభూషణ్ వచ్చింది.